మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ కార్డన్ సెర్చ్ లో స్థానిక పోలీస్ టీమ్స్, ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. చెన్నూరు మండల్ సంబంధించిన కిష్టంపేట గ్రామంలో పాఠం చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే అది కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని సెర్చ్ చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక 30 బైక్లను స్వాధీనం చేసుకొని వాటి బండి యొక్క డాక్యుమెంట్స్ వాటిని వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ లోకల్లో కూడా బండ్లు కూడా చెప్తూ చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది. దానికి భాగంగానే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్లను సెర్చ్ చేసే క్రమంలో ఒక 4 లీటర్లకు సంబంధించిన గుడుంబ కూడా మాకు ఇక్కడ దొరికింది. అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా గాంజా అమ్మే వాళ్ళ యొక్క సస్పెక్ట్ ఇళ్లను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము. కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే, ఇట్లా కంటిన్యూగా మాకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా దానికి బానిస కాకుండా, అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. 2 వీలర్స్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తాకితే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి